ఒక బాండీలో కర్రీకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆయిల్ మంచిగా వేడెక్కాలి. ఆ వేడిలో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర మంచిగా చిటపటలాడాక కొంచెం అటు ఇటు అనండి, అట్లా లేదంటే గరిటెతో తిప్పినా పర్వాలేదు. అది మంచిగా వేగిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసుకున్నవి వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మొత్తం అంతా మంచిగా కలిపిన తర్వాత అలా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పైన అలా మూత పెట్టుకోవాలి. అలా మూత పెట్టుకోవడం వలన మనం వేసిన పోపు, ఆ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు అదంతా మంచిగా మగ్గుతుంది. మరొక వైపు పప్పు నానబెట్టుకొని పెట్టుకోవాలి. కడిగి మంచిగా ఆ పప్పుని ఇందులో వేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. ఇందులోనే ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు అట్లా బ్లాక్ వచ్చినాయని కంగారు పడకండి ఫ్రెండ్స్. అది కొంచెం రోకట్లో మా పిల్లలు ఆటలాడి ఏమో వేసిర్రు, అంటే తినే ఫుడ్డే, మిరియాలు ఏదో దంచిర్రు, అందులోనే నేను చూడక ఎల్లిపాయ దంచేసిన. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మంచిగా వేగిన తర్వాత మనకెంత సరిపడా పసుపు వేసుకోవాలి. ఆ పసుపు మంచిగా చక్కగా వేగాలి. వేగిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా పెసరపప్పు, అది కొద్ది కొద్దిగా తీసుకొని అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మొత్తం పప్పు మొత్తం అంతా ఒకటేసారి వేసుకున్నా సరే, కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకున్నా సరే, మనం వేసుకున్న మిశ్రమం అనేది అదంతా మొత్తం కలుస్తుంది. కలిసిన తర్వాత ఇట్లా బగోన్ పైన ఒక ప్లేట్ పెట్టుకొని అందులో కొన్ని నీళ్లు పోసుకోవాలి. ఆవిరి పైన మంచిగా చిన్న సిమ్లో పెట్టండి, లేదంటే మీడియంలో, మీరు చూసుకోండి ఎలా అడ్జస్టబుల్ ఉంటే అలా చేసుకోండి మీరు. అట్లా ప్లేట్ పైన నీళ్ళు పోసుకోవడం వలన పప్పు మనకు మంచిగా మెదుగుతుంది, తొందరగా మంచిగా ఉడుకుతుంది. అట్లా మంచిగా కలుపుకోవాలి. ఆ కలుపుకున్న పప్పులోనే ఆ మూత తీసేసి కొంచెం మనకు ఎంత స్పైసీనెస్కి, మీరు బాగా ఎక్కువ స్పైసీ తింటా అనుకుంటే ఎక్కువ కారం వేసుకోండి, తక్కువ తింటా అనుకుంటే తక్కువ వేసుకొని. కానీ ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని ఎలాంటివి కూడా ఎలాంటి పప్పులు ఏం లేకున్నా ఈ ఒక్క కర్రీ ఉంటే సరిపోతుంది. మనకు కందిపప్పు కానీ సాంబార్ కానీ ఏది అవసరం ఉండదు. ఇది ఒక్క కర్రీ ఉంటే దీనిలోకి చట్నీ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా అమృతంలా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరొకసారి పప్పును మొత్తం మంచిగా కలుపుకొని మళ్ళీ ఒకసారి సేమ్ ఫ్రెండ్స్, సాల్ట్ వేసే క్లిప్ మిస్ అయింది. మీరు మిరం వేసుకొని కలుపుకున్న తర్వాత అట్లా ప్లేట్ పెట్టి వాటర్ వేసుకొని మళ్ళీ ఆ ప్లేట్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోనే సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోండి. మంచిగా మొత్తం పూర్తిగా కలిసిన తర్వాత అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మీకు చూసుకోండి వాటర్ ఎంత సరిపోతే అంత. మాకు మాత్రం పప్పు కొంచెం మెత్తగా కావాలి కాబట్టి వాటర్ ఎక్కువ వేసుకుంటున్నా. మీరు కొంచెం ఇత్తిలిత్తిలాగా ఉండాలి అని అంటే పప్పు కొద్దిగా వాటర్ వేసుకొని బగోన్ పైన మూత పెట్టి నీళ్ళు పోసుకొని ఆవిరి పైన ఉడికిస్తే ఇత్తిలాగా ఉంటుంది. అట్లా కూడా టేస్టీ ఉంటుంది, కమ్మ వస్తుంది. ఇట్లా పిల్లలు ఉన్న వాళ్ళకైతే పప్పు వాళ్ళకి తొందరగా డైజెషన్ అవ్వదు, అంటే ఇత్తిలి ఉంటే డైజెషన్ అవ్వదు. అది మెత్తగా ఉడకబెట్టుకొని మనము వాళ్ళకి ఫుడ్లో కలిపి అన్నంలో కలిపి ఇస్తే వాళ్ళకి తొందరగా డైజెషన్ అవుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నా. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.